అస్సలాముఅలైకుం నమస్తే ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? టైం చూసారా? తెల్లవారుజామున 3:30 అవుతుంది. ఈ టైంలో ఎయిర్పోర్ట్ కి డ్యూటీ ఉంటే వెళ్తున్నా. ఇక్కడ డ్యూటీలకి రాత్రి పగలు అంటూ తేడా ఉండదు. 24/7 ఎప్పుడు పిలిచినా వెళ్లాల్సి ఉంటుంది. ఖచ్చితంగా చెప్పాలంటే హాస్పిటల్లో అంబులెన్స్ డ్రైవర్, గల్ఫ్ దేశంలో హౌస్ డ్రైవర్ సేమ్ టు సేమ్ అన్నమాట. అర్ధరాత్రి నా నిద్ర పాడైపోయిందన్న బాధ కంటే పగటిపూట ట్రాఫిక్ లో బండి నడిపి నడిపి నాకున్న డ్రైవింగ్ పిచ్చికి ఇంత ఫ్రీగా ఉన్న రోడ్ లో బండి నడుపుతుంటే చాలా థ్రిల్లింగ్ గా ఉంది. ఫైనల్లీ ఎయిర్పోర్ట్ కి చేరుకుంటే ఫ్లైట్ అరగంట డిలే అయింది. సో ఈలోపు చలికి తట్టుకోలేక కాఫీ తాగుదామని కాఫీ షాప్ కి అయితే వచ్చాను. ఇంతకీ నేను ఎయిర్పోర్ట్ కి వచ్చింది, మా ఇంట్లో పని మనిషి వస్తుంది. తన్ని పికప్ చేసుకోవడానికి అయితే వచ్చాను. ఈ బ్రిడ్జ్ చూసారా మీరు? పార్కింగ్ లో నుండి డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వెళ్ళిపోతుంది. కేవలం కువైట్ ఎయిర్వేస్ కోసమే వీళ్ళు సపరేట్ గా ఈ టెర్మినల్ కట్టుకున్నారు. ఇలా అరైవల్స్ లోకి వెళ్లి తన్ని పికప్ అయితే చేసుకున్నా. నేను చెప్పేది ఏంట్రా అంటే, మనం వన్స్ ఇండియాలో ఫ్లైట్ ఎక్కినప్పటి నుంచి మన 2 సంవత్సరాలు వీళ్ళకి అప్పచెప్పినట్లే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. సబ్స్క్రైబ్.